మీరు వెళ్ళి అడగండి మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని, మీరు వెళ్ళి అడగండి మీ జాతీయ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారిని. ఇన్నేళ్ళు మన చరిత్రలో మనం ఎందుకు ఒక హార్బర్ కానీ, ఒక పోర్టు కానీ, ఒక ఎఫ్ఎల్స్ కానీ కట్టించుకోలేకపోయాము, ఈరోజు మా మత్స్యకారులను అడుగుతున్నారని చెప్పి మీరు వెళ్ళి అడగండి. మీరు వెళ్ళి కుల రవీంద్ర గారు, మీరు మత్స్యకారుడు అయితే మీరు వెళ్ళి అడగండి. నేను ఛాలెంజ్ చేస్తున్నాను. మత్స్యకారులకు అవసరమైనటువంటి ఫెసిలిటీలు ఇప్పుడు సాగర్ డిఫెన్స్ సిస్టమ్స్, వీళ్ళు అంటారు ఈ సాగర్ డిఫెన్స్ సిస్టమ్స్ అన్నటువంటిది ఇదేదో పెద్ద ఆర్గనైజేషన్ మాదిరి, ఇదేదో భారతదేశ రక్షణ వ్యవస్థని వీళ్ళే తయారు చేసి రక్షణ శాఖలో ఇన్కార్పొరేట్ చేసేట్టుగా మాట్లాడుతున్నారు. ఆ కంపెనీ స్థితిగతుల గురించి మనకు వద్దు. నేను అనేది వెరీ సింపుల్. 800 మీటర్ల బెర్త్ అది, ఓకే. 800 మీటర్ల బెర్త్లో 1000-1250 బోట్లు పార్కింగ్ చేసుకోవడానికి ఆ ప్లేస్ సరిపోతుంది. ఇన్ ఫ్యూచర్ బోట్లు కానీ పెరిగితే ఇంకా బెర్త్ సరిపోదు, ఆ బెర్త్ని ఎక్స్టెండ్ చేయాలి మనం, అవసరమైతే చేస్తాం. ఇది కదా పాయింట్. ఆ 800 మీటర్ల బెర్త్లో మీరు 300 మీటర్లు 400 మీటర్లు మీరు బెర్తే ఒక ప్రైవేట్ సంస్థ కేటాయించారు. మీరు రవీంద్ర గారు, ఇది ముందు మీరు తెలుసుకోవాలా. ఆ ప్రైవేట్ కంపెనీ వాళ్ళకి అక్కడ ఏవేవి కేటాయించారో నేను చెప్తున్నాను, వినండి. 27 ఎకరాలు 29, 30 ఎకరాలు భూమి కేటాయించారు. భూమి అంటే అక్కడ కాకపోతే ఇంకో దగ్గర ఏదో జరుగుతుంది. కానీ బెర్త్ 40% బెర్త్ వాళ్ళకి కేటాయించారు. 40% కేటాయించిన తర్వాత మిగతా 50-60%లో మీరు మత్స్యకారులు వాడుకోండి అంటే మీరే అంటున్నారు కదా, అదేదో ఒక పెద్ద బ్రహ్మాండమైనటువంటి సంస్థ, భారతదేశ రక్షణ రంగానికి అవసరమైనటువంటి సంస్థ మీరే అంటున్నారు కదా. నిజంగా రక్షణ రంగానికి అవసరమైనటువంటి సంస్థ అయితే మత్స్యకారులు మిగతా ఆ 50%, 60% బెర్త్ని వాడుకోవడానికి వాళ్ళు ఎలా చేస్తారా? ఎలా చేయరు కదా. ఇన్కేస్ ఆ కంపెనీ ఎక్స్పాండ్ అవ్వాలనుకున్నప్పుడు బెర్త్ ఇంకా పెద్దది కావాలంటే అప్పుడేం చేస్తారు? మత్స్యకారులందరూ తరిమేస్తారా? మరి అలాగే ఈ బెర్త్ను అనుకొని క్వే ఉంటుంది. క్వే అంటే వాటర్లోంచి బోట్లు బయటకు తీసి బాగు చేసుకొని మళ్ళీ కింద తోయడానికి ఒక స్లోప్, కాంక్రీట్ స్లోప్తో కట్టినటువంటి క్వే. ఆ ఎంటైర్ క్వే వాళ్ళకి ఇచ్చేసారు. వాళ్ళకి అంటే బోట్లు పాడైతే బయట తీయడానికి అవకాశం లేదు, బయటకు వచ్చిన బోట్లు మరి లోపలికి పంపించడానికి అవకాశం లేకుండా ఎంటైర్ క్వే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి, మీరు క్వే ఇచ్చేసి 40-50% బెర్త్ ఇచ్చేస్తే మరి ఇంకేం మిగిలింది మత్స్యకారులకు? అక్కడ ల్యాండ్ ఇచ్చేసి సగం, అక్కడ ఏం మిగిలింది? మళ్ళీ యథావిధిగా మత్స్యకారులందరూ కూడా అడుక్కు తినాలి, వలసలు వెళ్ళిపోవాలి. ఇదేనా మీ ఉద్దేశం? జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏదైతే ప్రైవేట్ సంస్థకి ఇక్కడ ల్యాండ్స్ కేటాయించారో మేము వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి వీళ్ళని వేరే దగ్గరకు తరలిస్తాము. ఎస్, ఎగ్జాక్ట్లీ. నీడ్ ఆఫ్ ది అవర్ అది. వాళ్ళు తరలించాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు తరలించడం అదేమి పెద్ద ప్రొసీజర్ కూడా ఏం కాదు. అది జువలదిన్నె నుంచి ఈస్ట్ వైపు వెళ్తే రామాయపట్నం పోర్ట్ ఉంది, మన గవర్నమెంట్ పోర్ట్. అది కొత్త పోర్ట్. అది ఆ పోర్టుకు ఆనుకొని బెర్త్ను ఆనుకొని ఒక చిన్న శాటిలైట్ బెర్త్ కట్టించుకోండి, మీరు వాడుకుంటారు వాళ్ళు. ఎంత దూరమే ఉండదండి అది. జువలదిన్నె నుంచి మ్యాక్సిమం ఒక 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మ్యాక్సిమం 30 కిలోమీటర్స్ డిస్టెన్స్లో రామాయపట్నం పోర్ట్ ఉంది. మీకు వాళ్ళకి బెర్తే కావాలని అనుకుంటే రామాయపట్నం పోర్ట్లో 2.5 కిలోమీటర్ లోపల వరకు కూడా బ్రేక్ వాటర్స్ వేస్తున్నాం. రామాయపట్నం పోర్ట్లో 2.5 కిలోమీటర్ల లోపల వరకు బ్రేక్ వాటర్స్ వేస్తున్నాం. ఒక పక్కకే వాడతాం. అది
ఇంకో పక్కకు మీరు ఒక చిన్న శాటిలైట్ బెర్త్ కట్టించుకోండి, వాళ్ళకి ఇచ్చుకోండి, ఎవరు వద్దన్నారు? అక్కడ వద్దనుకుంటే సౌత్కి వెళ్ళండి, అక్కడి నుంచి కృష్ణపట్నం పోర్ట్ ఉంది. కృష్ణపట్నం పోర్ట్లో కూడా 3-4 కిలోమీటర్ల లోపల వరకు కూడా బ్రేక్ వాటర్స్ వేస్తున్నాం. పోర్టుకు సంబంధించినటువంటి బ్రేక్ వాటర్సే కాకుండా మరొక శాటిలైట్ జెట్టి ఉంది అక్కడ, ఎన్టీపీసీ వాళ్ళ కోసమని. అక్కడ ఒక శాటిలైట్ జెట్టి ఉంది. ఇదే కాకుండా ఈ అదాని పోర్ట్ వారు కృష్ణపట్నం పోర్ట్లో ఉన్నటువంటి కృష్ణపట్నం అండ్ ఆర్కాట్పాలెం విలేజ్లో ఉన్నటువంటి మత్స్యకారుల కోసమని సిఎస్ఆర్ యాక్టివిటీ కింద మరొక శాటిలైట్ జెట్టి కట్టడానికి అక్కడ ముందుకు వచ్చున్నారు. ఇది కూడా మీకు చెప్తున్నాను నేను. ప్రభుత్వం వారు ఇది నోట్ చేసుకోవాలి. అదాని వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆర్కాట్పాలెం కృష్ణపట్నం విలేజర్స్ కోసం ఎంచేదంటే వాళ్ళకి ఎలాగైనా జెట్టి కట్టించాలని అక్కడి స్థానిక ఎమ్మెల్యేగా మంత్రిగా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కొన్ని 100 సార్లు జగన్ సార్ దగ్గర రావడం జరిగింది. జగన్ సార్ స్పెషల్గా అసైన్ చేయడం జరిగింది నాకు. ఆ పోర్టు ప్రతినిధులను పిలిచి అనేక మార్లు ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని ఒప్పించి డిపిఆర్లు ప్రిపేర్ చేసి ఇట్స్ అబౌట్ టు స్టార్ట్ ద వర్క్. జెట్టి కట్టడానికి 34 కోట్ల రూపాయలతో వాళ్ళు జెట్టి కట్టడానికి ముందుకు వచ్చారు. ఇది కూడా మీకు చెప్తున్నాం. సాగర్ డిఫెన్స్ వాళ్ళకి ఇవ్వడానికి మీకు రామాయపట్నం పోర్ట్లో మీరు ప్లేస్ కేటాయించుకోండి. లేని పక్షంలో కింద కృష్ణపట్నం పోర్ట్ ఉంది. కృష్ణపట్నం పోర్టుకు అనుసంధానంగా మరొక శాటిలైట్ జెట్టి ఎన్టీపీసీ వాళ్ళది ఉంది. అదనంగా మరొక జెట్టి వాళ్ళు కట్టడానికి కూడా రెడీగా ఉన్నారు అక్కడ ఉన్నటువంటి ఫిషర్మెన్ కోసమని. ఇది కాకుండా దుగరాజపట్నం దగ్గర షిప్ బిల్డింగ్ క్లస్టర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మంజూరు చేసింది. షిప్ బిల్డింగ్ క్లస్టర్ దుగరాజపట్నం దగ్గర అక్కడ కూడా బ్రేక్ వాటర్స్ బెర్తలు అన్నీ వస్తాయి. ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇన్ని ఆప్షన్స్ ఉంచుకొని మత్స్యకారుల ఫెసిలిటీ ఉన్న దగ్గరే మీరు పెట్టడంలో మీ ఉద్దేశం ఏంటి? ప్లీజ్ ఆన్సర్ మై క్వశ్చన్. ఇవన్నీ కూడా ఎకనామికల్ యాక్టివిటీకి సంబంధించిన కదా. రామాయపట్నం, కృష్ణపట్నం, ఇంకోటి ఇవన్నీ కూడా రేపొద్దున దుగరాజపట్నం ఇవన్నీ కూడా కమర్షియల్ యాక్టివిటీ, ఎకనామికల్ యాక్టివిటీకి సంబంధించినటువంటివి కదా. అక్కడెక్కడో పెట్టుకోండి అబ్బా. మత్స్యకారులది జీవన్మరణ పోరాటం. కడుపు నింపుకోవడానికి ప్రయత్నమే తప్ప మత్స్యకారులు ఎవరు బిల్డింగ్లు బొలేరోలు కొనేయడం కోసమని చెప్పి ఈ జీవన్మరణ పోరాటం చేయట్లా. వాళ్ళ పిల్లలకి ఏదో మంచిగా చదివించుకోవాలని వాళ్ళు కష్టపడి ప్రాణాలు ఒడ్డి తెచ్చేటటువంటి హార్వెస్ట్ని ఓ మంచి ప్రైస్కి వాల్యూ యాడెడ్ దానికి అమ్ముకోనే ప్రయత్నం ఈ హార్బర్ వాళ్ళు జరుగుతుంది. దాన్ని కూడా మీరు చిదిమేస్తామంటే ఎలాగా? 79 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల ఏవో కొన్ని హార్బర్లు తయారయ్యి, కొన్ని ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు తయారయ్యి, అదనంగా కొన్ని పోర్టులు తయారయ్యి ఈ తీర ప్రాంతం అంతా ఏదో బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుందేమో అన్నటువంటి ఒక ఆశతో మేముంటే, మత్స్యకారులకు ఇక్కడే ఉపాధి దొరుకుతుంది, ఏదో ప్రాంతానికి వెళ్ళిపోయి మళ్ళీ మన ప్రాణాలు పోగొట్టుకునేటటువంటి అవసరం లేదన్నటువంటి ఆశ కలుగుతున్నటువంటి ఈ సందర్భంలో మీరు ఆ మత్స్యకారుల ఆస్తులను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టేయడం ఇది భావ్యమా? ఇది ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేస్తాము అని అన్నప్పుడు ఆటోమేటిక్గా తిరగబడతారు మత్స్యకారులు తిరుగుబాటుకి జగన్మోహన్ రెడ్డి గారు సంఘీభావం. ఇదేదో జగన్మోహన్ రెడ్డి గారు తిరుగుబాటు చేస్తే మత్స్యకారులు సంఘీభావం కాదు. ప్లీజ్ మార్క్ మై వర్డ్. దయచేసి అందరూ ఇది అర్థం చేసుకోవాలి. మత్స్యకారులు తిరుగుబాటుకి జగన్మోహన్ రెడ్డి గారు సంఘీభావం. మేము ఎందుకు తిరగబడకూడదు? ఎప్పటికీ మేము వలసలే వెళ్ళిపోవాలా? మా జీవితాలు బాగుపడకూడదా? ఆ తిరుగుబాటు జగన్మోహన్ రెడ్డి గారు సంఘీభావం. దయచేసి రాష్ట్రంలో ఉన్నటువంటి హార్బర్లను, ఫిష్ ల్యాండింగ్ సెంటర్లను ప్రైవేట్ వ్యక్తులకి ఇవ్వద్దు.
ఈ బోట్లు ఇక్కడ ఉండకూడదు అని చెప్పి మాటలు చెప్పి దాన్ని విడిపించి పంపించారు అని చాలా స్పష్టంగా చెప్తున్నారు అక్కడ అందరూ కూడా. జగన్ సార్తో కూడా అదే మాట చెప్పారు కూడా. మీ ప్రమేయం వల్ల, మీరు ఫెసిలిటేట్ చేయడం వల్ల ఈరోజు అక్కడ బోట్లు మాయమైపోయాయని చెప్పి అందరూ అనుకో. దీనికి ఎవరు సమాధానం చెప్తారు? బోట్లు మాయం చేసిన వాళ్ళ మీద చర్యలు ఉండవా? వెనకున్నటువంటి పెద్దల మీద చర్యలు ఉండవా? మీకో రాజ్యాంగం, మాకో రాజ్యాంగమా? మాకేమో రెడ్ బుక్ రాజ్యాంగం, మీకు అసలు రాజ్యాంగమే లేదు. అంబేద్కర్ రాజ్యాంగం సంగతి దేవుడేరు ఈ రాష్ట్రంలో. అంబేద్కర్ రాజ్యాంగం గురించి మరి లేదు ఈ రాష్ట్రంలో. ఉన్నదంతా మీరు ఇంపోజ్ చేసే రెడ్ బుక్ రాజ్యాంగం. తెలుగుదేశం పార్టీ వాళ్ళు అయితే నో రాజ్యాంగం. ఇదే కదా పరిపాలన. ఇంతకు మించి ఏముంది రాష్ట్రంలో? దయచేసి మీరు ఆ సాగర్ డిఫెన్స్ అన్నటువంటి వాళ్ళకి వేరే దగ్గరలో భూమి కేటాయించుకోండి, వేరే దగ్గర బెర్తులు నిర్మాణం చేసుకోండి, అందుబాటులో ఉన్న ఫెసిలిటీస్ అన్నీ చెప్పాను మీకు. ఇవి కాకపోతే ఇటువైపు ఎన్ఏఓబి బ్రహ్మాండంగా తయారవుతుంది. ఇక్కడ ఎన్ఏఓబి బ్రహ్మాండంగా తయారవుతుంది, అక్కడెక్కడో పెట్టుకోండి. ఎవరు వద్దన్నారు? నేవల్ ఆల్టర్నేటివ్ ఆపరేటింగ్ బేస్ అనకాపల్లి జిల్లాలో తయారవుతుంది కదా, అక్కడెక్కడో మీరు అలాట్మెంట్ చేసుకోండి. అది కేంద్ర ప్రభుత్వ ఆర్గనైజేషన్లో పనిచేస్తుంది, ఇది కేంద్ర ప్రభుత్వం. సెన్సిబిలిటీ ఉండాలి, ఇలాంటి విషయాలు ఆలోచన ఉండాలి, ముందు చూపు ఉండాలి, మనం చేస్తున్నటువంటి పని మీద క్లారిటీ ఉండాలని నేనైతే అభిప్రాయపడతా ఉన్నాను. దయచేసి కొల్లు రవీంద్ర గారు మీరు మాట్లాడే మాటల్ని వెనక్కి తీసుకొని మీరు ఇమీడియట్గా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి, లోకేష్ దగ్గరికి వెళ్ళి మా హార్బర్లలో ప్రైవేట్ వ్యక్తులు జోక్యం వద్దు, దాన్ని మత్స్యకారులకి జాతికి అంకితం చేశారు ఆల్రెడీ ప్రధానమంత్రి గారు. పోనీ జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పడం మీకు ఇష్టం లేకపోతే ప్రధానమంత్రి గారే జాతికి అంకితం చేశారు కాబట్టి ప్రజలకు అంకితం చేద్దాం. ప్రైవేట్ వ్యక్తులను అక్కడికి అలౌ చేయకుండా వేరే దగ్గర మనం పెట్టుకుంది. ఇదిగో ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఎన్ఏఓబి, రామాయపట్నం, కృష్ణపట్నం, రాబోయే రోజుల్లో దుగరాజపట్నం, ఇన్ని ఉన్నాయి ఆప్షన్స్. మీరు ఆప్షన్స్ చూస్ చేసుకొని అక్కడ పెట్టించుకోండి. చూస్తాం రాబోయే రోజుల్లో ఎన్ని ఉద్యోగాలు ఇస్తారు. ఇలాంటి ప్రయత్నాలు మానుకోవాలని. జీవో నెంబర్ 217 పైన అసలు ఇంప్లిమెంటే కానీ, ఆచరణలోకే రాని, ఎబియన్స్లో పెట్టమని గవర్నమెంటే స్వయంగా ఆర్డర్ ఇచ్చినటువంటి ఒక జీవోని మీరు ఇంకా దాన్ని పట్టుకొని వేలాడుతూ జీవో నెంబర్ 217 చెప్పి ఎవరో తెలుసు అందరికీ, రాష్ట్రంలో ఉన్న ఇన్లాండ్ ఫిషర్మెన్ అందరికీ కూడా తెలుసు. జీవో నెంబర్ 217 ప్రకారం ఎవరికి కూడా అన్యాయం జరగలేదు, ఎక్కడ కూడా అది ఇంప్లిమెంట్ అవ్వలేదు. ఏ రిజర్వాయర్ కూడా ఆ జీవో ప్రకారం మత్స్యకారులకి వేటకు రైట్స్ ఇవ్వకుండా ఆపలేదనేది ప్రతి మత్స్యకారుడికి తెలుసు. మీరు కడుపు నింపుకోవడానికి, రాజకీయంగా బురద చల్లడానికి ఆ మాటలు తప్ప దయచేసి ఇంకా ఆ జీవో గురించి ఆ చండాలమైన మాటలు మాత్రం మాట్లాడదని కొల్లు రవీంద్ర గారికి అయితే హితవు పలుకుతూ, ప్రభుత్వ పెద్దలు ఇప్పటికైనా ఆలోచించి కళ్ళు తెరిచి మత్స్యకారులకు సంబంధించినటువంటి హార్బర్ల మీద మత్స్యకారులకే సర్వ హక్కులు ఇచ్చే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని, నిర్మాణాలు ఆపివేసినటువంటి హార్బర్ల నిర్మాణాలని పునఃప్రారంభించాలని, పూర్తయినటువంటి నిర్మాణాల వద్దకు మత్స్యకారులు బోట్లు పెట్టుకునేటటువంటి అవకాశం కల్పించాలని నేనైతే ప్రభుత్వాన్ని కోరుతూ, ఈ పని చేయకపోతే రాబోయే రోజుల్లో ఒక క్రమ పద్ధతిలో ఉద్యమ నిర్మాణం మొదలవుతుంది. ఉద్యమం మొదలవుతుంది, నిరాహార దీక్షలు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. మీరు ముందుగానే మీ నిర్ణయాలు వెనక్కి తీసుకోవాలని చెప్పి నేనైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీకు హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. ధన్యవాదాలు. మూలపేట పోర్టుకు సంబంధించి రెండు విషయాలు మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో ప్రపోజ్ చేసినటువంటి ప్లేస్ ఏదైతే ఉందో దేవునల్తాడ, బావనపాడు ఇన్ బిట్వీన్ ప్లేస్, దానిని కొంత సౌత్కు మార్చి మూలపేట దగ్గర పోర్టు నిర్మాణం జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో శరవేగంగా పనులు మొదలు పెట్టడం జరిగింది. ఇంతకుముందు ప్రపోజ్ చేసినటువంటి ప్లేసు ఎల్ఏ అండ్ ఆర్ఎండ్ఆర్కి, ల్యాండ్ ఎక్విజిషన్ అండ్ ఆర్ఎండ్ఆర్కి సంబంధించి వేల కోట్ల రూపాయలు అవసరమయ్యేటటువంటి పరిస్థితుల్లో ఇన్ని వేల కోట్లు మనం ఎల్ఏ అండ్ ఆర్ఎండ్ఆర్కి వెచ్చించినప్పటికీ
అనుకున్నంత ల్యాండ్ బ్యాంక్ క్రియేట్ అయ్యేటటువంటి పరిస్థితి లేదన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా దాన్ని సౌత్కు మార్చి ల్యాండ్ ఎక్విజిషన్ అండ్ R&R కేవలం 250 కోట్ల రూపాయలతోనే L&R&R అయిపోయింది. ప్లస్ 9,000 నుండి 10,000 ఎకరాల సాల్ట్ డిపార్ట్మెంట్ సాల్ట్ ల్యాండ్స్ ల్యాండ్ బ్యాంక్గా దానికి చూపించడం జరిగింది. ఈ అలయన్స్ గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అక్కడ ఉంది, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్డీఏ గవర్నమెంటే ఉంది. నాకు అర్థం కాని విషయం, మోరోవర్ ఇక్కడ నుంచి ఇప్పుడున్న ఎంపీ, స్థానిక ఎంపీ అంటే ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎంపీ కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. మీకు అవగాహన ఉంటే, మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు కమిట్మెంట్ ఉంటే, మీకు చేతనైతే సాల్ట్ ల్యాండ్స్ని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ట్రాన్స్ఫర్ చేయమని చెప్పండి. 9,000 10,000 ఎకరాలంటే సాధారణ పౌరుడు ఎవరికి కూడా ఒక్క ఎకరా ఇబ్బంది జరగకుండా, జనరల్ పబ్లిక్ నుంచి ఒక ఎకరా ల్యాండ్ ఎక్విజిషన్ చేయకుండా 9,000 10,000 ఎకరాలు మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి టేక్ ఓవర్ చేసుకోగలిగే అవకాశం ఉంది. ఇది 2 రకాలుగా మనం టేక్ ఓవర్ చేసుకోవచ్చు. ఒకటి, పర్చేజ్ చేసుకోవడం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి మనకి ఎంత ల్యాండ్ కావాలో అంత తీసుకొని ఎకరాకి ఎంత చొప్పున గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు డబ్బులు ఇచ్చేది. లేదు, ల్యాండ్ ఎక్స్చేంజ్ చేయటం. వీ కెన్ ఎక్స్చేంజ్ ద ల్యాండ్. ఈ 9-10,000 ఎకరాలు ఇక్కడ తీసుకొని మరో దగ్గర సర్ప్లస్ ల్యాండ్, మిగులు భూములు ఉన్న దగ్గర ఆ ల్యాండ్స్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. లేదు, మూడో పద్ధతి, మొన్న మీరేదో ఒక 360 ఎకరాలు 99 సంవత్సరాలకు లీజుకు రాయించారు. మీరు ఎందుకు అంత ఇది నాకు అర్థం కాదు. మీరు డబ్బులు ఇచ్చేసుకోండి, ఎకరాకి ఇంత చొప్పున. మనం హౌస్ సైడ్స్ కోసం చెప్పి కాకినాడ దగ్గర 100 ఎకరాలు ఆ రోజు సాల్ట్ ల్యాండ్స్ తీసుకొని డబ్బులు ఇచ్చాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి, జగన్మోహన్ రెడ్డి గారు. కాకినాడ జిల్లాలో ఐఎమ్ ద ఇన్ఛార్జ్ మినిస్టర్ దెన్. సాల్ట్ ల్యాండ్స్ తీసుకొని ఎకరా కింద చొప్పున గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి డబ్బులు చెల్లించి మనం తీసుకున్నాం. మనం అదే మాదిరి తీసుకోండి, ఏంటి నష్టం? జనరల్ పబ్లిక్ నుంచి ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలన్నా డబ్బులు ఇవ్వాలి కదా, మనం ఫ్రీగా ఎవరు ఇవ్వరు కదా. ఏం రైట్ ఆర్ నాట్? ఎవరు ఫ్రీగా భూములు ఇవ్వరు కదా. డీ పట్టాలు ఉండదైనా 100% సొల్యూషన్ ఇవ్వాల్సిందే మనం ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధించి. కాబట్టి ఎందుకు అంత కన్ఫ్యూజ్ అవుతున్నారు ఇద్దరు మంత్రులు? కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రి ఇద్దరు ఇదే జిల్లాలో ఉండి సాల్ట్ ల్యాండ్స్ని మీరు తీసుకోవడానికి ఇంత పెద్ద ప్రొసీజరా? మీకు ఒక లెటర్ పెడితే అయిపోద్ది. మీరు చీఫ్ మినిస్టర్తో మాట్లాడి, ఇదిగో మనకు 2,000 ఎకరాలు కావాలి, 4,000 ఎకరాలు కావాలి మనకి ఇక్కడ ఇండస్ట్రియల్ SEZకి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మనం డబ్బులు ఇద్దాం, లేదా ల్యాండ్ ఎక్స్చేంజ్ చేద్దామని. కాదు, కూడదంటే పోనీ దాన్ని లాంగ్ లీజ్ తీసుకోండి, 99 ఎకరాలకి లీజుకి తీసుకోండి. అవి తీసుకోవడం మానేసి పచ్చని పంట పొలాలు తీసుకుంటాం 20,000 ఎకరాలు 30,000 ఎకరాలు అంటే ప్రజలు అఫెండ్ అవుతారు. ఎందుకు ఇక్కడ ఉద్యమాలు వస్తున్నాయంటే ఇందుకనే ప్రాపర్గా అధ్యయనం చేయకపోవడం వల్ల ఉద్యమాలకు దారి తీసేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. గతంలో ఇక్కడ ఇన్ని ప్రాజెక్టులు అనుకున్న గ్రౌండ్ కాకపోవడానికి ప్రాపర్ సైట్ సెలక్షన్, ప్రాపర్గా మీరు అధ్యయనం చేయకపోవడం వల్ల, ప్రాపర్గా ప్రజల్ని ఎడ్యుకేట్ చేయకపోవడం వల్ల ఇన్ని ఉద్యమాలు జరిగాయి. మరి మాకేలా సాధ్యపడింది? మూలపేట పోర్టు ఎక్కడ ఎలాంటి ఉద్యమం లేదు కదా, ఇంత పిసర్ సౌండ్ లేకుండా ఎలా గ్రౌండ్ చేయగలిగాం మేము? అంటే దానికి ఒక ముందస్తు ప్రణాళిక, ప్రభుత్వం మీద ఎంత భారం, ప్రజలకి ఇది ఎంత ఇబ్బంది పెడుతుంది, ఎన్ని వేల మందికి లేదా ఎన్ని వందల మందికి ఇబ్బంది పెడుతుంది, మనం ఎంత ఇబ్బంది పెట్టి ఎంత ల్యాండ్ మనం తీసుకోవచ్చు అన్నటువంటి ఒక ప్రాపర్ అధ్యయనం చేసి ముందుకెళ్ళాం కాబట్టి మేము గ్రౌండ్ చేయగలం. ఇప్పుడు కూడా మీరు అది చేయండి. 9,000 10,000 ఎకరాలు ఉంది మనకి, మీరు తీసుకొని ల్యాండ్ కొద్దిగా హైట్ పెంచుకోండి, మీరు సరిపోతుంది అంతే. ఛానల్స్ స్ట్రెంగ్థెన్ చేసుకొని మీరు ల్యాండ్ హైట్ పెంచుకోండి 1 or 2 meters, దట్స్ ఇట్. బ్రహ్మాండమైనటువంటి ల్యాండ్ ఇండస్ట్రీస్ పర్పస్ కోసం
ఈ జిల్లాలో ఎక్కడా లేని విధంగా, రాష్ట్రంలో ఎక్కడా లేనంత సర్ప్లస్ ల్యాండ్ ఇక్కడ తయారవుతుంది. మీరు ల్యాండ్ తీసుకొని ఫిల్లింగ్ చేసుకోదు, హైట్ పెంచుకుంటే దీనికి జనాలు ఏమైనా ఇబ్బంది పెట్టక్కర్లా. ఈరోజు ఏదో చూశాను నేను, ఏవో కొన్ని ఇండస్ట్రీస్ వాళ్ళు ఎగ్జిస్టింగ్ భావనపాడు క్రీక్ను కూడా తీసుకుంటామని, క్రీక్లోకి వ్యర్థ పదార్థాలు విడిచిపెట్టే విధంగా మేము ప్లానింగ్స్ చేస్తామనేది. మేము ఆ రోజు పోర్టు నిర్మాణం అప్పుడే ఈ సంతబొమ్మాలి, వజ్రకొత్తూరు మత్స్యకారులు ఇది గమనించాలి. అచ్చెన్నాయుడు గారు కూడా ఇది గమనించాలి, తెలుసుకోవాలి. మూలపేట పోర్టు విశ్వసముద్ర వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడు ఆ డిపిఆర్లోనే ఎగ్జిస్టింగ్ భావనపాడు హార్బర్ని, ఆ క్రీక్ ఏదైతే ఉందో దాన్ని కూడా డ్రెడ్జింగ్ చేయాలని, ఎగ్జిస్టింగ్ బ్రేక్ వాటర్స్, సౌత్ బ్రేక్ వాటర్స్ని ఒక 150 మీటర్స్ లెంగ్త్ పెంచి కర్వేచర్ తీసుకొని రావాలని చెప్పి ఆల్రెడీ ఆ డిపిఆర్లో పొందుపరచడం జరిగింది. ముందు ఆ పని చేయండి. ఆ పని చేస్తే ఎగ్జిస్టింగ్ భావనపాడు హార్బర్ కూడా 100% యూటిలైజేషన్లోకి వస్తుంది. అది ఇక్కడ ఒక హార్బర్ రెడీమేడ్గా మనకు తయారైపోతుంది. వాళ్ళకి ఇచ్చినటువంటి దానిలోనే డిపిఆర్లోనే పెట్టాము ఇది మేము. బికాజ్ దానికి సంబంధించినటువంటి అన్ని వ్యవహారాలు నాకు అవగాహన ఉంది. నేను దానిలో డైరెక్ట్గా ఇన్కార్పొరేట్ అయినాను. ఆ చర్చల్లోనూ దానిలోనూ చీఫ్ మినిస్టర్ గారు నేరుగా ఇన్వాల్వ్ చేసినటువంటి పనులే. అచ్చెన్నాయుడు గారు ఇది గమనించాలి. ఇది మీ నియోజకవర్గం పరిధిలోకే వస్తుంది అది భావనపాడు హార్బర్ అనేది. ఎగ్జిస్టింగ్ హార్బర్ ఏదైతే ఉందో సౌత్ సైడ్ బ్రేక్ వాటర్స్ని ఒక 150 to 200 మీటర్స్ లెంగ్త్ ఎక్స్టెండ్ చేయడానికి కర్వ్ తీసుకొని, అలాగే శాండ్ సిల్టేషన్ రాకుండా డ్రెడ్జింగ్ చేయడానికి కూడా డిపిఆర్లో పెట్టున్నాం. ఆల్రెడీ డ్రెడ్జర్ ఉంది, మెటీరియల్ ఉంది. మీరు ఒక్కసారి చీఫ్ మినిస్టర్తో మాట్లాడితే నామినల్ ప్రైస్కే అది కంప్లీట్ అయిపోతుంది. ఎగ్జిస్టింగ్ హార్బర్ 100% యూటిలైజేషన్కి వచ్చి ఈ ప్రాంత మత్స్యకారులకి ఉపయోగపడుతుంది. ఆ రోజు సౌత్ సైడ్ మార్చడానికి ఉన్నటువంటి రీజన్స్ ఇది కూడా ఒకటి మెయిన్. ఎగ్జిస్టింగ్ క్రీక్ నార్త్ సైడ్ కడితే మరి హార్బర్కి ఎంట్రీ ఉండదు. అందుకని సౌత్ సైడ్కి మార్చి L&R కాస్ట్ తగ్గించి తద్వారా పోర్ట్ వేరేగా హార్బర్ వేరేగా కూడా యూటిలైజేషన్లోకి ఉంటుందని చెప్పి ఆ రోజు మార్చడం జరిగింది. ప్రతిదానికి కూడా ఒక రీజన్ ఉంది. ఆ రోజు మీరు ఈరోజు ఆ క్రీక్ని ఎవరికో ఇచ్చేస్తాము, లేకపోతే క్రీక్లోకి ఇండస్ట్రియల్ వేస్ట్ రిలీజ్ చేస్తాము అంటే అది కరెక్ట్ కాదు, అది సరికాదు. అది మళ్ళీ ఇంకో ఉద్యమం ఇక్కడ తయారవుతుంది. ఇక్కడ అచ్చెన్నాయుడు గారు ఇది గమనించుకోవాలి, ఇది నోట్ చేసుకోవాలి. ఇది మీరు చేయలేకపోతే ఈ ప్రాంత మత్స్యకారులకు నేనైతే చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. నేను ఆగిపోయినటువంటి బొడగట్లపాలెం హార్బర్ పనులు, నిలిచిపోయినటువంటి నువ్వులరేవు మంచిలపేట ఏదైతే జట్టి ఉందో దాన్ని హార్బర్ కన్వర్షన్ కోసం ఆ పనులు, భావనపాడు హార్బర్ పనులు, డ్రెడ్జింగ్ అండ్ బ్రేక్ వాటర్స్ లెంగ్తెన్ చేయడం అన్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వాటిని చేయించడానికి ఇప్పటికే ఆయన నోటీసులు ఇవన్నీ ఉన్నాయని చెప్పి కూడా మీకు అందరికీ నేను మనవి చేయదలుచుకున్నాను. అచ్చెన్నాయుడు గారు ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ వర్క్. ఇది దయచేసి ఈ విషయంలో మాత్రం మీరు నెగ్లెక్ట్ చేయకూడదు. మీ కాన్షియన్సీకి సంబంధించింది ఇది. మళ్ళీ మీరు ఆ క్రీక్ ఎవరికో ఇచ్చేస్తాము, వ్యర్థ పదార్థాలు అందరూ రిలీజ్ చేస్తామంటే మళ్ళీ అదొక పెద్ద ఉద్యమం జరుగుతుంది. దయచేసి అలాంటి ప్రయత్నాలు ఏమీ మానుకొని ఈ వేస్ట్ మేనేజ్మెంట్, ఇండస్ట్రియల్ వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించి జిల్లా కలెక్టర్ గారికి కూడా నేను ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. నార్త్లో కొన్ని వందల వేల ఫార్మా ఇండస్ట్రీస్ ఉన్నాయి, వందల వేల ఫార్మా ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఆ హిమాచల్ ప్రదేశ్లో, ఉత్తరాఖండ్లో, ఉత్తరప్రదేశ్లో అక్కడ అన్ని ఫార్మా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వేస్ట్ డిస్పోజల్ వాళ్ళు ఎలా చేస్తున్నారో మీరు ఒకసారి స్టడీ చేయించండి. ఒక కమిటీని ఇక్కడి నుంచి పంపించి కలెక్టర్ గారు మాట్లాడితే సముద్రంలోకి వేస్ట్ రిలీజ్ చేస్తాం, ఫార్మా వేస్ట్, లేకపోతే ఇదిగో ఈ క్రీక్లోకి రిలీజ్ చేస్తాము, వంశధార నదిలోకి రిలీజ్ చేస్తాము అంటే ప్రజలు ఒప్పుకోరు. అక్కడ ఎలా వేస్ట్ డిస్పోజల్ చేస్తున్నారు, ఇవాపరేట్ చేస్తున్నారు అక్కడ కొత్త కొత్త టెక్నిక్స్తో. ఆ టెక్నిక్స్ ఏంటో మీరు ఒకసారి ఒక కమిటీని పంపించి స్టడీ చేయించి ఆ న్యూ ఇయర్ మొడాలిటీస్ ఆఫ్ వేస్ట్ డిస్పోజల్ అన్నటువంటి దాన్ని, ఇండస్ట్రియల్ వేస్ట్ డిస్పోజల్ అన్నటువంటి దాన్ని మీరు ఇక్కడ ఇంప్లిమెంట్ చేసి ముందస్తుగానే దాన్ని ప్రజలకు సెన్సిటైజ్ చేసి ఆ తర్వాత ఇండస్ట్రీస్ గ్రౌండ్ చేయడానికి ప్రయత్నం చేయండి. అది చేయకుండా మీరు ఇప్పటిముప్పటిగా సమ్ కైండ్ ఆఫ్
వాట్ ఐ మీన్ మరి వాటిలోకి నేను డీటెయిల్గా వెళ్ళదలుచుకోలేదు. ప్రజల్లో దీనిపైన అనేకమైనటువంటి భిన్నాభిప్రాయాలు ఉన్నాయన్నటువంటి విషయాన్ని నేను ప్రభుత్వం దృష్టికి తీసుకొని రాదలుచుకున్నాను. ధన్యవాదాలు.